బాలీవుడ్ ని ఇటీవల వరుస వివాదాలు అట్టుడికిస్తూ ఉన్నాయి. ఫర్హాన్ అఖ్తర్ రూపొందించనున్న ప్రతిష్టాత్మక చిత్రం డాన్ 3 నుంచి అనూహ్యంగా రణ్వీర్ సింగ్ తప్పుకోగా నిర్మాత ఫర్హాన్ 40 కోట్ల పరిహారం అడుగుతూ ఉన్నారు. అయితే కథ నచ్చకుండా స్క్రిప్ట్ లేకుండా నటించమంటే కుదరదని చెప్పే హక్కు ఉందని రణ్వీర్ అంటూ ఉన్నారు. మొత్తానికి ఈ గొడవ చినికి చినికి గాలివానగా మారింది. ఆ ఇద్దరి మధ్య నువ్వా నేనా తేల్చుకుందాం అనేంత వరకు వెళ్ళింది. అయితే ఈ గొడవను పరిష్కరించుకునేందుకు నిర్మాతల గిల్డ్ మధ్యవర్తిత్వం వహిస్తోందని, పరిష్కారం వెతుకుతోందని కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ గిల్డ్ దీనికి పరిష్కారాన్ని ఇవ్వలేకపోయింది. ఇంతలోనే ఇప్పుడు ఈ గొడవను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని కథనాలు వచ్చాయి. కానీ ఇందులో నిజం ఎంత అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ వివాదానికి సంబంధించిన నిజాలను పరిశీలిస్తే 12 ఫిబ్రవరి 2026న అమీర్ ఖాన్ నివాసంలో కరణ్ జోహర్, సాజిద్ నడియాద్వాలా, ఏక్తా కపూర్, ఫర్హాన్ అఖ్తర్ తదితర అగ్ర నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ భేటీ డాన్ 3 వివాదాన్ని పరిష్కరించడానికేనని మీడియాలో కథనాలొచ్చాయి. వీరంతా గిల్డ్ సభ్యులు కావడంతో పరిష్కారం లభిస్తుందని కూడా భావించారు. కానీ సమస్యకు పరిష్కారం ఇంకా దొరకలేదు. రణ్వీర్ సింగ్ చివరి నిమిషంలో సినిమా నుంచి తప్పుకోవడం వల్ల ప్రీ ప్రొడక్షన్ కోసం ఖర్చు చేసిన 40 కోట్లు నష్టపోయామని, ఆ మొత్తాన్ని కూడా రణ్వీర్ సింగ్ చెల్లించాలని ఫర్హాన్ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ డిమాండ్ చేస్తూ ఉంది. రణ్వీర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన ప్రధానంగా 2 కారణాలు చెప్తూ ఉన్నారు. సినిమాకు సంబంధించి పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్ లేదని, కథలో మార్పులు చేయమన్నా కూడా ఫర్హాన్ పట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభించే విషయంలో ఫర్హాన్ సీరియస్ గా లేరని, ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ డాన్ 3ని నిర్లక్ష్యం చేశారని రణ్వీర్ వర్గం అంటూ ఉంది. రణ్వీర్ అడ్వాన్స్ కూడా తీసుకోలేదు కాబట్టి పరిహారం అడిగే హక్కు వారికి లేదని వాదిస్తూ ఉన్నారు. రణ్వీర్ నేరుగానే దర్శక నిర్మాత ఫర్హాన్ పై మరో పెద్ద ఆరోపణ చేశారు. తన మార్కెట్ విలువను తక్కువ చేసి చూపిస్తూ తన స్థానంలో హృతిక్ రోషన్ ను తీసుకోవాలని ఫర్హాన్ ప్రయత్నించారని ఆరోపించారు. అయితే దురంధర్ సినిమా హిట్ అవడంతో మళ్లీ తన దగ్గరకు వచ్చారని రణ్వీర్ సింగ్ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే హృతిక్ రోషన్ ఈ వార్తలను ఖండించారు. ఈ వివాదం చివరికి చినికి గాలివానగా మారింది. ఇటీవలి వరుస సీక్వెన్స్లు పరిశీలిస్తే రణ్వీర్ ఫర్హాన్ మధ్య విభేదాలు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని స్పష్టంగా అర్థమవుతోంది. వివాదాన్ని పరిష్కరించడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఏం చేసిందనే దానిపై ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు. ఫిబ్రవరి చివరి వారంలో 2 వర్గాలతో విడిగా సమావేశం కావాలని గిల్డ్ నిర్ణయించినట్టుగా కథనాలొచ్చాయి. గిల్డ్ 2 వర్గాల వాదనలు విన్న తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి 10 రోజుల సమయం ఇస్తుంది. ఒకవేళ కుదరకపోతే ఈ కేసును సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు బదిలీ చేస్తుంది. ఇంతలో ఈ గొడవను పరిష్కరించేందుకు అమీర్ ఖాన్ ముందుకు వచ్చారని, పెద్దరికం నేర్పారని కథనాలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని అమీర్ ఖాన్ పూర్తిగా ఖండించారు. ఆయన ఈ గొడవతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను ఎవరికీ కూడా మధ్యవర్తిగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. అలాగే గిల్డ్ సమావేశంలో పరిశ్రమ ఇతర సమస్యల పరిష్కారం కోసం చర్చించారని కూడా తెలుస్తోంది. ఎన్ని గొడవలు ఉన్నా కూడా దురంధర్ విజయంతో రణ్వీర్ సింగ్ స్ట్రాంగ్ గా ఉన్నారు. మరోవైపు ఫర్హాన్ అఖ్తర్ కార్పొరేట్ పద్ధతిలో నష్ట పరిహారం కోసం పట్టుబడుతూ ఉన్నారు. దీంతో వివాదం ఇంకా అలానే మిగిలి ఉంది. అమీర్ ఖాన్ వంటి పెద్దలు ఇందులో నేరుగా జోక్యం చేసుకోకపోయినా కూడా పరిశ్రమ పెద్దలందరూ కలిసి దీనిని సామరస్యంగా ముగించాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే డాన్ వంటి పెద్ద ఫ్రాంచైజీకి ఇలాంటి వివాదాలు బ్రాండ్ విలువను తగ్గిస్తాయి. ఈ గొడవలో రణ్వీర్ సింగ్ తరువాతి సినిమా ప్రళయ్ షూటింగ్ ను ఫర్హాన్ అడ్డుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఒకదానిని అనుసరించి ఒకటిగా కాన్సీక్వెన్స్ వార్తలుగా మనం చూడాల్సిందే.